దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు వారిని నమ్మినటువంటి మనం అందరం కూడా విశ్వాసులమే. విశ్వాసులమేనా? అంటే నమ్ముకున్నటువంటి వాళ్ళని అందులోనే రాస్తున్నాం కదా. యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ విశ్వాసులు అంటున్నారు. ఈ విశ్వాసులమైన మనము పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధత అనేది దేవుడు ప్రేమించేటువంటి లక్షణాలలో ఒకటి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేడు అనేది కూడా మనం నమ్మాలి. నమ్మినటువంటి మనము కొన్నిటిని ఏం చేయాలంటే మానాలి, కొన్నిటిని మానకూడదు. మన ధ్యానంలోనికి వద్దాం. కొన్నిటిని మానకుండా ఉండాలి, కొన్నిటిని మానుకోవాలి. మానుకోవాల్సినటువంటి వాటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. మానకుండా ఉండాల్సినటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అందులో కొన్నిటినే మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయాభావం మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఏం మానుకోవాలి అనేది పరిశుద్ధ గ్రంథకర్త మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏం మానాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో అంటున్నాడు, అబద్ధాలు మానుకోవాలి అనే మాట రాస్తా ఉన్నాడు. అసలు అబద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అబద్ధాలు మనం మానుకోవటానికి మనం ఏమేం ప్రయత్నాలు చేయాలి? అసలు ఈ అబద్ధం అనేది వచ్చినప్పుడు మనం ఏమి చేస్తున్నాం? మన నోటి నుండి వచ్చే అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అంటున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఒకరికి ఒకరము అవయవులమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. పొరుగు వానితో సత్యమునే మాట్లాడాలట. ఎదుటివాడితోటి ఆయన యొక్క అవయవాలు మనయి అనుకోవాలట. ఈ చెయ్యి ఉంది చూసారా, ఈ చెయ్యి మంద కాదు, వాడిది, ఎదుటి వాడిది అని అనుకోవాలట. ఈ కళ్ళు అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా ఎదుట వానివి అనుకుంటే, మనవి అని అనుకుంటే, ఎదుట వాని అవయవాలన్నీ మనవి అనుకుంటే, మన అవయవాలన్నీ అతనివి అనుకుంటే, అతను కూడా ఇదిగో ఈ అవయవము నాది అనే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి మన వస్తువుని, మన అవయవాల్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో ఎదుటి వాడిని కూడా అలాగే చూస్తాము అనే భావన ఇందులో రాయబడతా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? వానికి మనం ఎలా ఉన్నాము? అవయవములు అయి ఉన్నాము కనుక మీరు అబద్ధము ఆడుట మానండి అంటున్నాడు. అబద్ధం ఆడామనుకో ఏం జరుగుద్ది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో సూటిగా మాట్లాడుతున్నటువంటి ఒక మాట కనిపిస్తా ఉంది. ఏం మాట? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. తేలికండి అబద్ధం ఆడటం అనేది, చాలా తేలిక. వెంటనే ఆడేస్తాం. ఏ మాటలకు అయినా సరే ముందుగా ఏమొస్తుందంటే అబద్ధము వస్తుంది అనేది మనం చూడాలి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడబాకండి అనే మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో రాస్తున్నటువంటి మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. క్రొత్తదైనటువంటి పరిస్థితి మనకుంది. మనం అనుకుంటూ ఉంటాం పాత జీవితాన్ని విడిచిపెట్టాము అని అనుకుంటాం పైకి, కానీ పాత జీవితం వెంటబడే వస్తా ఉంది. ఎందుకని?
మీరు సులువుగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో అబద్ధాలు చాలా ఉంటాయి. ఎదుటి వానితో మాట్లాడేటువంటి మాటలు చాలా కనిపిస్తుంటే అందులో 75% అబద్ధాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అబద్ధాల వల్ల తనను తాను గొప్ప చేసుకునే విధం అందులో ఉంటుంది. తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే తాను అబద్ధాలు చెబుతున్నాడు అని. ఈ అబద్ధాలు చెప్పటం అనేది మనము మానుకోవాలి. సులువుగా మాట్లాడేది విశ్వాసులైనా సరే అవిశ్వాసులైనా సరే చెప్పేది ఏంటంటే అబద్ధము, నేను అబద్ధం ఆడలేదు అని ఒట్టు కూడా పెట్టుకుంటాడు. దేని మీద పెడతాడు? పైన ఆకాశం తోడు పెడతాడు, భూమి మీద పెడతాడు, కనపడే వాళ్ళ మీద పెడతాడు, ఎదుటోడి మీద పెడతాడు, వాళ్ళ తల్లిదండ్రుల మీద. ఇలా దానికి అంతు పంతు లేదు. ఎందుకని ప్రమాణం చేసేది? ఎందుకు అంటే తను మాట్లాడేది అబద్ధం అవుద్ది అని ఎదుటివాడు అనుకుంటాడేమో అనేది ఇందులో కనిపిస్తా ఉంది. మొట్టమొదట్లో స్టార్ట్ అయింది ఈ అబద్ధం అనేది. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏదెను వనంలో స్టార్ట్ అయింది. ఏదెను వనంలో స్టార్ట్ అయింది ఏందయ్యా? అపవాది వచ్చాడు, పాము రూపంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అపవాదితో ప్రారంభమైంది ఇది. అందువలన ఆ అపవాది చెప్పినటువంటి మాటలతోటే ఈ అబద్ధం ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ అబద్ధము అనేది పాపములోనికి దారి తీసింది. అపవాదికి సంబంధించింది ఈ అబద్ధము అనేది మనం తెలుసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే 1 నుండి 3 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో పాము అవ్వగారితో మాట్లాడుతూ ఉంటే ఇది నిజమా అనే పదం కనిపిస్తా ఉంది. నిజమా అబద్ధమా? నిజమా నిజమా? అని అడిగితే అది ఎంతవరకు నిజము, అది అబద్ధమై ఉంటుంది అనే పదము అందులో నుండి వస్తూ ఉంటది. అవును, ఇదిగో ఈ చెట్లు తోట ఏదైనా చెట్టు ఫలం ఆ చెట్టు ఉందే, ఆ చెట్టు ఫలాన్ని తినకూడదని చెప్పాడు దేవుడు ఏమన్నా దేవుడు అని? ఏమైనా చెప్పానా అని అపవాది అడిగాను. కరెక్ట్ గానే అంటున్నాడు. కానీ అవ్వగారు ఏం చేశారు? తినొద్దన్నాడు, దానికల్లి ఇంకా చూడొద్దన్నాడు, ఇంకా 2-3 మాటలు కలిపి చెప్పింది. మీరు చావకూడదని దాన్ని ముట్టకూడదు. తినకూడదనియు ముట్టకూడదనియు చావకుండా ఉండేటట్లుగా తినకూడదనియు ముట్టకూడదని చెప్పాడని చెప్పి తినకూడదు అని దేవుడు చెప్పాడు. ముట్టకూడదు అని చెప్పాడా? తినాలి అంటే ముట్టుకోవాలి కదా. అందుకని అవును. ఇంకోటి జోడించి మరీ చెబుతా ఉంది. తినకూడదు అన్నాడంటే పట్టుకోకుండా తినగలమా అసలు? తినలేమండి. అప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి కాబట్టి అవేం చేస్తాయి? చేతులు లేవు కాబట్టి మామూలుగానే నోటితోటి తింటాయి. అమ్మగారు అంటున్నారు అది ముట్టుకోకూడదు అని దేవుడు చెప్పాడు అని చెబుతా ఉంది. అక్కడ ఒక అబద్ధం బయటకు వచ్చేసి స్టార్టింగ్ లోనే ఈ అబద్ధము అనేది దేవునితో మాట్లాడిచ్చాడు. అపవాది కనిపిస్తా ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఈ అపవాది నుంచి ప్రారంభమైన ఈ అబద్ధము చివరికి ఎక్కడికి తీసుకుపోద్దట? అగ్ని గంధకములలో మండు మండు గుండంలో గుండములో పాలు వేయబడతారు. పొందుతారు. జూమ్ లో ఉన్నటువంటి మన సహోదరి సహోదరులందరూ కూడా ఒక్కసారి అనుకోండి, నేను ఇప్పటిదాకా అబద్ధమే ఆడలేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? లేదండి. సింపుల్. ఉండరు. ఎవడైనా దారిని పోతా స్నేహితుడు ఒక 100 రూపాయలు కావాలరా, పోత టిఫిన్ చేసుకుపోతా, నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా అంటాడు. జేబులో 1000 రూపాయల పైన ఉంటాయి. సింపుల్ అనమాట. పాద్రి గారు అబ్బా బహు శ్రమ చేసి వచ్చి ఇంట్లో పండుకున్నాడు. పిల్లలతో చెబుతాడు, ఒరేయ్ ఎవరన్నా వస్తే పాద్రి గారు ఉన్నారా అంటే ఏం చెబుతా? లేడని చెప్పరా? చిన్న అబద్ధము. నీ నాలుక ద్వారా వచ్చేటువంటి ఆ మాట అగ్ని వంటిది. ఆ చిన్న నాలుక ద్వారా వచ్చే మాట వలన అరణ్యాలే తగలబడతాయి అని యాకోబు గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది ఏమంటున్నాడంటే ఆయన అబద్ధానికి జనకుడు. జనకుడు జనకుడంట.
ఆది నుండి వాడు పుట్టించేవాడట. నరహంతకుడు జనకుడు అంటే ఎవరు? తండ్రి. దాన్ని తండ్రి. పుట్టించే అటువంటి వాడు. మనం మన జన్మకు కారణం ఎవరయ్యా అంటే ఇందులో రాస్తున్నాడు తండ్రి. అపవాది. అపవాది. ఈ అపవాది పుట్టిస్తాడు. అలాంటి వాడు అబద్ధాన్ని పుట్టించేది అపవాదే అనే మాట అందులో కనిపిస్తా ఉంది. కాబట్టి అబద్ధాలు మానాలి, సత్యమే మన నోట రావాలి. ఉండాలి. నిజం చెప్పేవాడిని ఏం చేస్తారు తెలుసా? ఊరి నుంచి వెళ్ళేయండి అంటారు. అబద్ధాలు ఆడేవాడికే చోటు ఉంటుంది ఈ రోజుల్లో, సమాజంలో, సంఘంలో. ఇది అబద్ధం అనేది ఎందులో ఉండకూడదో తెలుసా? మన సేవలో ఉండకూడదు, ప్రార్థనలో ఉండకూడదు, ఆరాధనలో ఉండకూడదు, పరిచర్యలో ఉండకూడదు. అంత సత్యమే ఉండాలి, వీటిల్లో నిజమే ఉండాలి, అబద్ధాలకు చోటు లేకుండా ఉండాలి అనేది మనం గ్రహించాలి. అబద్ధాలు పెద్ద మీటింగ్ పెడుతున్నారు, విజిటర్స్ వచ్చారు, అందరూ వచ్చారు. ఇక మాట్లాడటానికి కూర్చుంటే అక్కడ ఎవరు లేరు, ఏదో 10 మంది కూర్చున్నారు. వేరే చాట అయ్యా నువ్వు ప్రార్థన పోయావు కదా, మీటింగ్కి పోయావు కదా, వచ్చారు బాగా జనం అంటే ఏం చెబుతారు తెలుసా? వెంటనే అబో గ్రౌండ్ నిండిపోయింది, బయట నిలబడ్డారు జనం. ఏంటిది అది? అబద్ధమా సత్యమా? పచ్చి అబద్ధం అంటే అబద్ధం అంటారు. అబద్ధాలు కూడా పచ్చి అబద్ధాలు ఉంటాయి, కొన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి అంటే అవి. అలాంటి అబద్ధం ఆడదు. ఇలాంటి అబద్ధాలు మానవులు మాట్లాడటానికి కుదరదు. మీటింగ్ ఇంత ఖర్చు పెట్టి పెట్టావు కదా, పెద్ద పెద్ద మైకులు పెట్టావు, ఊరంతా వినపడుతున్నావు, తీరా చూస్తే ఇంటికాడ నుంచి బయటకు రాకుండా ఇక్కడికి వినపడుతుంది కదా అని అరుగు మీద కూర్చున్నారు. వాళ్ళని కూడా లెక్కేసుకున్నా నేను అంటాడు. అబద్ధాలతో ఎప్పుడైనా సరే గమనించండి, ఒక కుటుంబము విడిచిపోయింది, ఒక కుటుంబము చెడిపోయింది, ఒక కుటుంబం సరిగా లేదు అంటే అబద్ధాలతోనే స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఆ అబద్ధాల వల్లనే కుటుంబం కానీ, సంఘాలు కానీ చెడిపోవటానికి, పాడైపోవటానికి కారణమే ఈ అబద్ధము. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. దావీదు మహారాజు నా నోటికి చిక్కం పెట్టయ్యా అంటున్నాడు, నా నాలుకను జాగ్రత్తగా ఉంచయ్యా అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? తన వల్ల కాటం లేదు, తన నోటిని, నాలుకను కంట్రోల్ చేసుకోవటానికి అతని వల్ల కాటం లేదు. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. ఏంటయ్యా ఆ సహాయం అంటే, నా నాలుకను కంట్రోల్ పెట్టే పరిస్థితి నాకు లేదు, కాబట్టి అయ్యా నీ మీదనే భారం వేస్తున్నాను, ఆ నింద ఏదో నీవే పడు. అబద్ధం వచ్చిందనుకో, ప్రార్థన చేసాం పొద్దున్నే, అయ్యా నా నాలుకను కంట్రోల్లో పెట్టి పూచి నీదే అన్నాము అంటే, అబద్ధం ఆడావంటే ఎవరి మీద ఆ నింద? ఆయన వినిపించుకోలేదని అర్థం ఒకటి, విన్నా కూడా నీ బాధలు నువ్వు పడదా, నాకెందుకు అంటగడతావు అనేది ఇంకొకటి. ఈ అబద్ధం అనేది అంత భయంకరమైంది అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. లేని వార్తలు కూడా పుట్టించుద్ది అబద్ధం అనేది. అక్కడ లేనటువంటి దాన్ని కూడా పుట్టిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉంది, అక్కడ పలానాది ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అనే మాట. కొండెములు చెప్పటం ఒకరి మీద ఒకరికి. ఆత్మీయ జీవితం అనేది ఈ అబద్ధాల వలన నష్టపోతాము అనేది మనం తెలుసుకోవాలి. అబద్ధాల వలన ఆత్మీయ జీవితం చాలా వరకు నష్టం వాటిల్లుద్ది. ఆత్మీయత అనేది పక్కకి వెళ్ళిపోద్ది అబద్ధాల వలన అనేది. రెండవది ఏందయ్యా అంటే, మొట్టమొదటిది అబద్ధము అనేది నువ్వు మానుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది దేవునితో చెప్పాలి. అయ్యా నేను అబద్ధాలు ఆడకుండా చెయ్యయ్యా అని నీవు మామూలుగా చెబితే కుదరదు, మొర పెట్టాలి ఆయన దగ్గర. అప్పుడు ఆయన నీ నోటిని కంట్రోల్ చేస్తాడు, నోటికి కుట్లేస్తాడు, టేప్ వేస్తాడు. అంతే, మాట్లాడకుండా. మాట్లాడదాము అనుకున్నా కూడా టేప్ వేస్తే మాట్లాడలేం కదా, బయటికి సరిగా వినపడదు. ఏందో మాట్లాడుతున్నాడు టేప్ మీకు అంటే అపోవాది, ఆ టేపు తీసేస్తాడు. అప్పుడు నీ నోటి నుండి వచ్చే అన్ని అబద్ధాలే వస్తుంటాయి. జాగ్రత్త. రెండవది అపవిత్రతను మానాలి. అపవిత్రత అంటే ఏంది? పవిత్రమైన జీవితము నీకు లేకపోవటం.
అపవిత్రుడు అన్నాడు అంటే వానిలో పవిత్రమైన జీవితము లేదు అనేది మనం తెలుసుకోవాలి. అంటే అతిక్రమము లేదంటే దాచి పాపము, అదే దేవుని యొక్క మాటను అతిక్రమించినందువలన పాపం వచ్చింది అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో అంటున్నాడు యెషయా గ్రంథకర్త 24వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. ఆమె లోకములో ఉండే నివాసులు అంటే మనం ఉంటాం, అందులో ఉంటామని ఉన్నాం కదా, లోకంలోనే కదా మనం ఉన్నామని బతికేది. లోక నివాసుల చేతట లోకము ఏం చేస్తుంది అంటే అపవిత్రపరుతుంది. అపవిత్రమైపోయింది. లోకంలో బ్రతికే వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే అపవిత్రతకు లోనుగా అయ్యేటట్టుగా చెయ్యాలి అనే మాట అందులో రాసి ఉన్నటువంటి మాట. లోకము అపవిత్రమైపోయింది అంటున్నాడు. కాలము పరిపూర్ణమైపోయింది పాపము చేత, దేవుణ్ణి ఎరగకపోవటం చేత. అందువలన ఆయన పరలోకము నుండి భూలోకమునకు రావటం జరిగింది. కారణం ఏంటి అంటే లోకములో అపవిత్రత ఎక్కువైపోయింది అని, అంటే పాపంతో నిండిపోయింది అనే పదం అందులో రాసినట్లుగా కనిపిస్తాం. ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మనం కూడా మన నోటిని పెదాలని కాసుకోబోతే అపవిత్రులమైపోతాము అనే మాట గొప్ప గొప్ప ప్రవక్తలే చెబుతా ఉంటే మనం మాత్రం నేను అబద్ధం ఆడినా, నేను మాట్లాడే ప్రతి మాట నిజం నిజం ఉంటుంది అందులో. అసలు ప్రయత్నమే అబద్ధంతో ఉంటుంది రాస్తున్నాడు అందులో యెషయా గ్రంథకర్త. అయ్యో యెషయా గారు నేను నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించును వాడను. నేను నశించి తిని ఎప్పుడు రాజును. అంటున్నాడు ఇది? నేను ఆయన అపవిత్రుణ్ణి అని ఎప్పుడు తెలిసింది ఆయనకి? ఆయన వెలుగులో చూసినప్పుడు సార్. దేవుణ్ణి చూచినప్పుడు, దేవుని ఉనికిని చూసినప్పుడు. అప్పటిదాకా ఒకరికి సేవకుడుగా బతికాడు, ఒక రాజుకి సేవకుడుగా ఉన్నాడు. కానీ ఇతను ఎలాంటి వాడు? గొప్పవాడైనటువంటి ప్రవక్త. ప్రవక్త అయినటువంటి వాడు దేవునికి దాసుడిగా బతకకుండా ఒక రాజుకు దాసుడిగా బతికాడు. రాజు ఏది చెబితే అది చేస్తా వచ్చాడు. ఎప్పుడు వెలుగు వచ్చింది అంటే ఆ రాజు చచ్చిపోయిన తర్వాత. రాజాను ఉజ్జయ చచ్చిపోయాడు. ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక రాజు, దేవుని మార్గము నుండి తప్పించేటువంటి ఒక రాజు, అతను పోయిన తర్వాతనే దేవుని యొక్క వెలుగును చూసినట్లుగా మనకి మందిరములో అని రాస్తున్నాడు అందులో. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వెలుగును చూసినటువంటి ఒక గొప్ప ప్రవక్త అంటున్నాడు ఒక్కసారిగా, అయ్యో నా పెదాలు, నా నోరు, నా జీవితము అపవిత్రము. ఒక్కసారి అనుకున్నావు నువ్వు ఎప్పుడైనా నా జీవితం అపవిత్రమైపోయిందని? మనం అపవిత్రులం కాదా? పవిత్రులమేనా? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పవిత్రత అంతే వచ్చి పడిపోయి మనం అందరం పవిత్రులరా అని చెప్పుకునే అంత పరిస్థితి ఉందా మానవుల్లో? లోకంలో బ్రతికేటప్పుడు మెలకుగా ఉండండి అని ఎందుకన్నాడు దేవుడు? చుట్టూ ఉండేది వాళ్లే. 10 మంది ఉంటే 10 మందిలో నువ్వు ఒకడు ఉన్నావు. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకములో ఏముంది? ఇప్పటిదాకా అపవాది తిష్ట వేసుకొని ఉన్నాడు. అందువలన గొప్ప గొప్ప వాళ్ళు, యోబు గారు అంటున్నారు, అయ్యో నేను అతి తక్కువ వాడిని, పనికిమాలిన వాడిని అంటున్నాడు. అబ్రహాం గారు అంటున్నారు, నేను అయ్యో దేనికి పనికిరాను, కొరగాను, నశించిపోతున్నాను. నేను నా నోటి నుండి వచ్చే అన్ని కూడా పనికి మాలిన మాటలే వస్తాయి. సహోదర ప్రేమ నశించిపోతుంటది అప్పుడప్పుడు.
ఇప్పుడు తిట్టేసి ఇంకాసేపటి కౌగలించుకుంటా ఉంటే వాడు వస్తాడా? సహోదర ప్రేమ. అయ్యో, నేను అపవిత్రమైన పెదాలు కలిగిపోయాను, నేను అపవిత్రమైనటువంటి వాడిని, నేను నా ఆలోచనలన్నీ కూడా అపవిత్రాలు, పవిత్రత లేనే లేదు అనే పదము అందులో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి అపవిత్రత వలన, అవిధేయత వలన సర్వ మానవాళికి కూడా పాపం సంక్రమించింది అని రాస్తున్నాడు. అంతేనా? మా తాత అంతే. మంచోడు కాదయ్యా, అందుకని నేను కూడా మంచోడు కాకుండా పోయాను. నువ్వు మారొచ్చుగా. చాలా మంది చెప్పేది అదే, మా తాత అట్నే చేశాడు కాబట్టి నేను ఇట్నే చేస్తున్నా, మా ముత్తాత కూడా అట్నే చేశాడట కాబట్టి నేను కూడా అంతే చేస్తున్నా. ఎట్ట కుదురుద్ది? మార్పు ఎక్కడొచ్చుద్ది? ఆలోచన చేయాల్సిన పని లేదా? మా ముత్తాతలు అందరూ కూడా చేతబడులు చేసేవాళ్ళటండి. మా చిన్న తాత ఒక ఆయన ఉన్నాడు, చేతబడి చేస్తాడు. చేతబడి చేసేటప్పుడు ఎక్కడో శ్మశానంలో ఉంటాడు. రకరకాల పనులు చేసేవాళ్ళు తాతలు ముత్తాతలు. అలాంటి పరిస్థితులు. చేతబడి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అపవిత్రత. నువ్వు మారొచ్చు కదా అలాంటి పరిస్థితి నుండి. చేతబడి చేసే గ్రంథాలన్నీ కూడా ఏం జరిగినాయో తెలుసండి? ఇల్లు ఆ పవర్ తోటి, అపవిత్రాత్మ వచ్చినటువంటి ఆ పవర్ తోటి ఇల్లు తగలబడిపోయి, గ్రంథాలు తగలబడిపోయినాయట. ఇప్పుడు కూడా చెబుతుంటారు, మీ ముత్తాత మీ తాతలయ్యా ఈ విధంగా జరిగింది, స్టెప్ తాతలైనా. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అపవిత్రత నీ హృదయాన్ని తగలబెట్టుద్ది, నీ లోకంలో ఉన్న సమస్తాన్ని తగలబెట్టి నీవు దేవుని దగ్గరికి పోకుండా ఆటంకపరిచేటువంటిది ఈ అపవిత్రత. రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో చెబుతున్నటువంటి మాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అసలు ఎంత గొప్పగా రాసిన అంటే, ఒక మనిషి ద్వారా వచ్చిందట, నువ్వు మారటం లేదు, ఆయన్నే పొద్దాగా చెబుతున్నావు. ఇదిగో నేను ఈ పాపం చేయటానికి కారణం ఆదాము గారు. కొన్ని వేల సంవత్సరాలప్పుడు ఆయన చేశాడు కాబట్టి, నేను ఇప్పుడు చేస్తున్నాను. లోకమంతా కూడా తప్పిపోవటానికి కారణం అంట ఆయనంట. నువ్వేం చేయలే పాపం, నువ్వు మంచోడు. ఆయన మీద దోస్తున్నారు. ఎంత గొప్పగా దోస్తున్నాడో తెలుసా? ఒక మనుషుడు చేసిన పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము నిన్ను నన్ను పాపంలోకి దించేసి చచ్చిపోయేటట్టు చేస్తా ఉంది. తర్వాత ఇంకొక ఆదాం గారు వచ్చారు, కడపటి ఆదాము అనే పేరుంది ఆయనకి. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ఈ మరణమునకు విముక్తి కలిగింది. జీవం వచ్చి మరణము నుండి జీవములోనికి తీసుకొచ్చినటువంటి ప్రభువు ఆయన. జీవములోనికి దాటించాడట. దాటటం అండి. హైందవులు కూడా అదే చెబుతారు. ఏంది? చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ అలా వెళ్ళిపోతుంటేనట ఒక నది అడ్డంగా వచ్చిందంట, దాన్ని దాటించాలంట ఒక కుమారుడు. ఏమన్నది? వైతరుని నది అట. అది దాటడంట వాడు. మనం కూడా జీవంలోనికి దాటాలి అంటే మరణంలో నుండి ఒక ఆయన చేయబట్టుకొని లాగాల. అక్కడ కూడా కుమారుడే రావాలట. శారీరకంగా ఉన్న ఈ కుమారుడు వస్తే ఎంత, రాకపోతే ఎంత. జనం చేస్తేనే పోతాం పైకి అనే పదాలు వాడుతున్నారు వాడు. కుమారుడు అంటే ఆ కుమారుడు కాదురా నైనా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన కుమారుడు అంటే అపవిత్రత లేనివాడు, పాపము చేయనివాడు, మనుష్యుల్లో ఉండి కూడా, లోకంలో ఉండి కూడా పాపమునకు దూరంగా ఉన్నటువంటి ఆయన గురించి ఇందులో జీవములోనికి లాగేటువంటి వ్యక్తి కుమారుడైనటువంటి ఆయనే అంటున్నాడు 5వ అధ్యాయం 24వ వచనం. ఎంత చక్కని మాట. అయితే ఇప్పుడు పరిశుద్ధులమైపోయాము కావున మన పరిశుద్ధతని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. చదవమ్మా 5వ అధ్యాయం 24వ వచనం.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు ఈయన మాట తీర్పులోనికి వినాలటండి. ఈయన మాట విని నన్ను ఆయన పంపిన ఎవరు వాని యందు పంపించారు? ఆయన విశ్వాసం ఎంత విశ్వాసం ఉంచాలట. చూడండి, నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అనేది ఎలా వస్తుందంటే, ఇదిగో నేను చెబుతున్నటువంటి ఈ మాట మీరు వినాలి. విన్న తర్వాత ఊరకనే ఉండటానికి కుదరదు. నన్ను ఆయన పంపిన పైన ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన మిమ్మల్ని మీద విశ్వాసం. కాపాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఆయన చెయ్యి ఇలాగే పట్టుకొని ఉంటాడు. మందిరాల్లో చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, కాసేపు అంతే ఉంచండి అంటే కొద్దిసేపు ఉంచి కిందకి దించుతారు. కారణం, నిలబెట్టలేవు. అలాగే దేవుడు నిలబెట్టకుండా ఆపేవాడు కాదు. తన చెయ్యి ఎప్పుడు నీ కోసం ఎదురు చూసేటువంటిది. పట్టుకోవాలి నా బిడ్డని అనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అని కోరుకునేటువంటి దేవుడు. అపవిత్రత మనలో ఉండటానికి కాదు ఆయన పిలిచేది. మనలో అపవిత్రత అనేది లేకుండా ఉండాలి అనేది మనకు కనిపిస్తూ ఉంది. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచును గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఆయన కాబట్టి పిలుపు పరిశుద్ధత అనేది ఏదైతే ఉందో అది నీలో ఉండటానికి మాత్రమే ఆయన పిలుస్తున్నాడు. అంతేగాని అపవిత్రులుగా ఉండటం అనేది ఆయనకి ఇష్టం లేదు. అందుకు నిన్ను పిలవలేదు. పరిశుద్ధంగా ఉండటానికి ఆయన నిన్ను పిలిచాడు. కాబట్టి లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, వాక్యానికి ప్రార్థనకు దగ్గరగా ఉండాలి. అదే కీర్తనకారుడు అంటున్నాడు 119వ అధ్యాయంలో 11వ వచనములో, నా హృదయంలో నీ మాటలు ఉంచుకుంటానయ్యా అనే పదం అందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. మూడవదిగా ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని మానుకోవాలి. ఆచారాలు మానుకోవాలటండి. ఏం ఆచారాలు? ఇందా చెప్పుకున్నాక మా తాత ఎట్టు చేశాడు, మా నాన్న ఎట్టు చేశాడు, నేను కూడా అలాగే చేస్తాను. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 3వ వచనం, 2, 3 వచనాలు మనం గమనిస్తే అందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములు అభ్యసించుకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడి గొడ్లతో చేసిన పని. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? జనముల జనముల యొక్క ఆచారములు అంటున్నాడు. వ్యర్థములు అంట. జనములు ఎవరు? మన చుట్టూ ఉండే జనం. ఆ ఆచారాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారం ప్రకారంగా నువ్వు నడవటానికి వీలు పడదు. నేను ఒకే ఒక ఆచారాన్ని పెట్టాను, అదే బాప్తిస్మం తీసుకోవటం, మారు మనస్సు పొందటం. అదే ఆచారంగా పెట్టుకోండి. ఆచారం అంటే ఏం లేదు. పాత జీవితం ఏదైతే ఉందో అది చెడ్డదై ఉంటే దానిని దూరపరచటం, మంచిదై ఉంటే స్వీకరించటము అనేదే ఇందులో కనిపిస్తున్నటువంటి మాట. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 18 నుండి 21వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే పౌలు గారు, శీలా గారు ఇద్దరు ఉన్నారు. వారు ఈ రోమియోలకు సంబంధించిన ఆచారాలు ఉన్నాయే, 1,000,000 ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలు పాటించకపోగా వీళ్ళు కొత్త ఆచారాలు తీసుకొచ్చారు. వీళ్ళు ఎవరు? పౌలు గారు యేసుక్రీస్తు వారి యొక్క భక్తుడు అని చెప్పుకుంటూ మన ఆచారాలు పాటించబాకండి, అవి మంచివి కావు అని
చెబుతా ఉన్నాడు అని వాళ్ళని తీసుకొని దెబ్బలు కొట్టించారు, కొరడాలతో కొట్టించినట్లుగా కనిపిస్తాం. చూసారా మనం ఏం చేస్తుంటాం? రోమియోల యొక్క ఆచారాలు, భారతదేశంలో ఉన్న ఆచారాలు అసలు ఎక్కడ ఉండవు. ఎన్ని ఆచారాలు, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క ఆచారం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే మనిషికి ఒక దేవుడట. ఏ మానవుడికైనా సరే ఒక దేవుడు ఉంటాడట. ఇంతమంది దేవుళ్ళు ఉంటారు కానీ దేవాది దేవుడైన ప్రభువు ఒక్కడేనయ్యా అని చెబుతుంటే వాళ్ళు నమ్మరు. ఏ దేవుడినైనా కొత్త దేవుడిని తెచ్చిపెడితే దాన్ని ఆరాధించడానికి ముందుకు పోతారు కానీ ఈ ఆచారాలు అనబడినటువంటి ఆ వాటిని తప్పు ఆచారాలయ్యా మానుకోండి అని చెబితే వింటలేదు అనేది మనం గమనించవచ్చు. లేవీయుల గ్రంథంలో మనం చదువుకోవచ్చు. లేవీ కాండంలో 20వ అధ్యాయంలో 22, 23 వచనాలు మనం పరిశీలన చేస్తే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. ఏమి రాశారు కాబట్టి తెలుసా? లేవీ కాండంలో 22 అండి. ఎన్నో ఆచారాలు మీ చుట్టూ ఉంటే వాటిని అనుసరిస్తా ఉన్నారు మీరు. ఆ ఆచారాలు, ఇలాంటి ఆచారాలు మీరు చేయటానికి వీలు పడదు. నడుచుకొనకూడదు. కాబట్టి ఏం చేయాలట? వీటిని నేను అసహించుకుంటున్నాను. ఆచారాలన అసహించుకునే దేవుడు మనిషి ఆ చేసేవారిని ఆచారాలు అనుసరిస్తున్న వారిని నేను అసహించుకుంటున్నాను. దేవుడు అసహించుకుంటే ఒక మానవుడిని, ఆ మానవుడు భూమి మీద సక్రంగా ఉండగలడా? ఉండలేడు. హెస్కేల్ అంటున్నాడు ఒక మాట. హెస్కేల్ గారు అంటున్నారు 20వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. చదువుకుందాం. హెస్కేల్ గ్రంథంలో 20వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో రాసినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకొనకయు ఉండుడి. ఎంత చక్కగా చెబుతున్నాడు. ఎంత మంది దేవుళ్ళ వాళ్ళకి మీ తండ్రుల ఆచారం కానీ మీ తాతల ఆలోచనలు ఆచారాలు కానీ పాటించవద్దు. మీరు పెట్టుకున్న దేవతలు, అవి ముక్కు ఉంటుంది, శ్వాస ఉండదు, కళ్ళు ఉంటాయి చూడలేవు, చెవులు ఉంటాయి వినలేవు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. అది గ్రహించటంలా వీళ్ళు. గ్రహిస్తే వినే దేవునికి, చూచే దేవునికి, మాట్లాడే దేవునికి ఎప్పుడో లొంగిపోయేవాళ్ళు. ఇంకా లొంగటల్లా వాళ్ళు, గ్రహించటల్లా, గ్రహించేవాడు ఒక్కడు లేడు అనే పదము కూడా అందులో కనిపిస్తూ ఉంది. కాబట్టి గలతీయులకు రాస్తూ ఉన్నటువంటి సంఘటన కనిపిస్తా ఉంది. ఆత్మానుసారముగా ఆరంభించి తిరిగి శరీరులుగా, శరీరానుసారంగా మళ్ళీ ప్రారంభిస్తారా అని అడుగుతా ఉన్నాడు. గలతీయులు 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అంటున్నటువంటి మాట గలతీ సంఘానికి బోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఆత్మానుసారంగా బ్రతకటం అలవాటు చేసుకున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ప్రజల యొక్క బలవంతాన ఏం చేస్తున్నారు? తిరిగి శరీరానుసారులుగా అవుతారా అని వాళ్ళని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. కారణం వారి ఆచారాలు, అపవిత్రత. పౌలు గారు అంటున్నటువంటి అన్యజనులు నడిచినట్లుగా ఇక నడుచుకొనవలసినటువంటి పని లేదు. ప్రభువుకు మీరు సాక్షులుగా ఉండండి. నీ యొక్క సాక్ష్యం విని వాళ్ళు కూడా ప్రభువు దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తారు అనే మాట కనిపిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో
17, 18 వచనాలని మనం గమనిస్తే, అన్యజనులు నడిచినట్లుగా ఇక మీదట మీరు నడుచుకోబాకండి, నడుచుకొనవలెనని. ప్రభువు నందు సాక్ష్యమిస్తూ ఉండండి అనే మాట అందులో రాస్తున్నట్లుగా కనిపిస్తాం. ప్రభువుని నమ్ముకొని చాలా కాలం అయిపోయింది, పాతపడిపోయింది. ఒక పోపు గారు అన్నాడు, ఓ ఇది కొత్తది అని చెప్పినాక చాలా కాలం క్రితాంది, 2000 సంవత్సరాల క్రితాంది, ఇది కూడా పాతపడిపోయింది, ఇప్పుడు నేను రాస్తున్నాను కొత్త నిబంధన అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పుట్టుకొని చచ్చిపోయి. క్రొత్త నిబంధన అంటే క్రొత్తదైన జీవితము ఎప్పుడైనా క్రొత్తదే, అంతేగాని అది పాతపడేది కాదు. క్రొత్తది అయ్యింది అంటే అది క్రొత్తదే ఎప్పుడు, కాబట్టి అది పాతపడిపోయింది అంటానికి లేదు. పాత నిబంధన అంటే యేసుక్రీస్తు వారు రాకముందుది, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగినటువంటిది కొత్త నిబంధన, అంతేగాని అది పాతపడింది అని కాదు చెప్పటం. వీళ్ళకి ఏంటంటే విడివిడి జ్ఞానంతో గొప్ప చేసేటప్పటికే నేను గొప్పవాడిని కాబట్టి నేను చెప్పిందే వేదము అనే పదానికి దిగుతున్నారు. మొదట్లో బాగానే ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎవరు ఆయన ఒక్కడి గురించి కాదు నేను చెప్పేది, మన పాదిర్లు కూడా మొదట్లో బాగానే ఉంటారు. జనం కూడంగా 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 ఇష్టానుసారంగా నోటి నుండి వచ్చే మాటలన్నీ కూడా పలుకుతూ ఉంటారు. కాబట్టి చాలా కాలం అయింది యేసుక్రీస్తుని నమ్ముకొని, ఏమైంది లేదు ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కదా అని ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు అవన్నీ కూడా మానకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందులో అంటున్నాడు, మీరు దినాలను, మాసములను, ఉత్సవ కాలాలని, సంవత్సరాలను ఆచరిస్తూ ఉన్నారు. గలతీయులకు రాసి బతిమలాడుకుంటా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో రాసినటువంటి మాట బతిమలాడుకుంటున్నారు. మరి మన సంగతి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేశారు ఎప్పుడైనా? మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ చుట్టూ వాళ్ళు బలులు అర్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలు అర్పించడానికి బయలుదేరుతున్నాము, మీరు కానుకివ్వండి అని వాళ్ళని ఒత్తిడి చేస్తుంటారు. అందులో కొందరు గట్టిగా ఉండేవాళ్ళు ఉన్నారు, నీకు నాకు చెల్లుబాటు అయిపోయిందయ్యా, మేము వాటి జోలి రాము, ఎలేస్తాం. ఎలేసుకో, ఎప్పుడో ఎలేసాము, నేను మిమ్మల్ని ఎప్పుడో ఎలేసాం మేము, మీరు అన్యులైపోయారు, లోకంలో జీవిస్తున్నారు, మీరు దేవుని దగ్గరికి రాండి అని బతిలాడాము, కానీ మీరు మారలేదు, మిమ్మల్ని లేస్తున్నాం, మమ్మల్ని మీరు లేసేదే ఉంది. నువ్వు చనిపోతే మేము రాం, నువ్వు రాకపోతే సంఘస్థులు బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటా మోసుకుంటా తీసుకుపోతారు అనే పదము చెబుతూ ఉంటారు. అలాంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు విశ్వాసులు అనబడతారు. అలాంటి ధైర్యం ఉందా? ఆచారాలు మానుకుంటున్నావా? అలవాట్లు మానలేనటువంటి స్థితిలోకి వచ్చావా? దినాలని, మాసములను, నెలల్ని, ఉత్సవ కాలాలని, పండగల్ని, సంవత్సరాలని ఆచరిస్తా పోతున్నావా? నీలో మార్పు రాకుండా తిరిగి మళ్ళీ మొదలుకు వచ్చావా అనే సంగతి ఇందులో రాస్తున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వస్తున్నామా? కాబట్టి ఏమంటున్నాడు, వీటన్నిటినీ కూడా ఏం చేయాలట? మానుకోవాలి. ఏమేం మానాలి? కొన్నిటినే చెబుతున్న, అబద్ధములు ఆడటానికి లేదు, అపవిత్రత అనేది పాపం కాబట్టి దాన్ని మానుకోవాలి, ఇంకా ఆచారాలు మానుకోవాలి, దేవునికి అతి విరుద్ధమైనటువంటి పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రస్తుతానికి ఈ మోటితోటి సరిపుచ్చుకుందాం, ఇంకా ఏం మానకూడదు. మానకుండా ఉండాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒక 3 చెప్పుకుందాం, సమయము తక్కువగా ఉంది కాబట్టి. మొట్టమొదటిది, ప్రార్థన మానకూడదు. చాలాసార్లు చెప్పుకున్నాం, మనం బ్రతుకుతున్నామంటే శ్వాస మిలదు. శ్వాస కాసేపు ఆపండి చూద్దాం, మానవుడు బ్రతుకుతాడా? మన ప్రార్థన మనకు శ్వాస లాంటిది అని ఒక భక్తులు చెబుతున్నాడు.
గాలి వంటిది, ఇలా పీలుస్తూ ఉండాలి దాన్ని. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరు చేశారయ్యా ప్రార్థన? కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నాడు, కొలసి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. పౌలు గారు ఎన్ని అందుచే సంఘాలకి హెచ్చరికలు చేశాడో తెలుసా? చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటికీ హెచ్చరిక చేస్తా, నువ్వు సరిగా నడుచుకోవయ్యా అని వాళ్ళందరినీ సరైనటువంటి మార్గంలో పెడతానికి ముందుకు నడుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు కొలసి సంఘంతో? మానక అందుచేత తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మానలేదట ఆయన. మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన అంటే మనకు అందరికీ తెలిసింది, దేవునితో మాట్లాడటము, సహవాసం చేయటము. అడగండి మీకు ఏమన్నా మీకు ఇస్తాను అన్న దేవుడు మన దేవుడు. అడుగు. ఏమడుగుతావు? పండగ వస్తుంది, బట్టలు కావాలి. పండగ వస్తుంది, తిండి కావాలి. దానికి కావాలా, దీనికి కావాలా. మావాడు చదవకపోయినా కూడా కాపీలు రాసైనా సరే పాస్ అవ్వాలా? ఇదా అడిగేది? అజెన్స్ పట్టణాన్ని తిరిగి 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 పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజుల్ని దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి అనే పదం హెచ్చరికగా మనకు అందరికీ తెలియజేస్తున్నాడు. అడగండి అంటే మనం అడగకపోతే ఎట్లా? ఏం అడగాలి అనేది ముందు తెలుసుకొని తీరాలి. ప్రార్థన ఎంత గొప్పదైనటువంటి ప్రార్థన. కొంతమందినే జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలో. మొదటి సమయంలో 1వ అధ్యాయంలో 10-11 వచనాలలో మనం చదువుకుంటే హన్నా అనబడినటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ప్రార్థన అలా చేయాలి మనం. ఏం చేసింది ఆమె? ఒక మందిరానికి వచ్చింది, ఒక మూలన కూర్చుంది. ఆమె చూడగానే ఉదయాన్నే మందు దాకా వచ్చిందా అన్నాడు ఆయన, ఉన్నటువంటి ప్రవక్త అయిన యాజకుడు. అయ్యా, నేను తాగలేదు, ఏం లేదయ్యా, నా హృదయము బాధతో నిండిపోయి కళ్ళమ్మటి ధారగా నీరు వస్తా ఉంది, వణికిపోతా ఉందట ఆమె. వణికేది ఎవరు? తాగినోడు వణుకుతుంటాడు, తోలుతుంటాడు. అలాంటి పరిస్థితి ఉందేమో ఏమి, కానీ దగ్గరకు వచ్చి వాసన చూస్తున్నాడు. చూస్తే ఆమె అంటుంది, అయ్యా, నాకు పిల్లలు లేకపోవడంతో సమాజంలో నేను తక్కువ దానిగా చూడబడుతున్నాను అని అనటమే ఆలస్యం. ప్రార్థన చేశాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు ఆ ప్రార్థన. మీదటికి ఈ సంవత్సరం ఈ రోజు కల్లా నీకు నీ ఒడిలో ఒక కుమారుడు పుడతాడు అనగానే ఏం చేసి ఉంటుందండి ఆమె? నవ్విందండి సారా అయితే. వెంటనే పడిపోయిందండి, బోర్లో పడిపోయింది. దేవుడు చేసిన గొప్ప మేలు, ఆయన మాట్లాడినటువంటి ఆ విధానం ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి ఉంటుంది. ఏమంటుంది? వాగ్దానం చేస్తుంది, నీవు గనక నా కుమారుడు పుడితే నా కుమారుణ్ణి నీకు మరలా నీకే ఇస్తా. నేను నాకొద్దు, నాకల్లా ఒక్క పదము, ఏది గొడ్రాలు అనే పదము లేకుండా ఉంటే చాలు, మళ్ళీ తీసుకొచ్చి నీకే సమర్పిస్తాను. ఎంత గొప్పదైనటువంటి మాట అండి. అబ్రాహం గారు అదే చేశారా? 100 సంవత్సరాలకు కొడుకు పుడితే 130 సంవత్సరాల వయసులో కొడుకుని తీసుకుపోయి బలి ఇవ్వటానికి పోయాడు. ఏం దేవుడేగా ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు, లేదు నాకెందుకు ఇప్పుడు దాకా లేదు, పిల్లవాడు లేకుండా బతకలేదా ఏంది అనుకున్నాడు. చూసారా? రెండో ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఎంత చక్కగా రాస్తున్నటువంటి మాటలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 36-37 వచనాలు గమనిస్తే ఏలియా యొక్క ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. అందులో బయలు ప్రవక్తలు కొంతమందిని అక్కడ పోగు చేశారు. మీరు చేయండి ప్రార్థన మీ దేవుడు ఆలకిస్తాడని చూడండి. గట్టి కేకలేసుకోండి, కొట్టుకోండి, రక్తం గారేటట్టుగా కొట్టుకోండి, గట్టిగా డాన్సులు వేయండి. వింటాడేమో దేవుడు. చూడండి, ఈ దేవుడు ఉట్టి దేవుడు. ఇదిగో గట్టి దేవుడైన నా దేవుడిని నేను ప్రార్థన చేస్తాను, అవన్నీ తీసిపారేయండి.
తగలబెట్టేటప్పుడు తడిదే ఎట్ట తగలబడుతుందండి? ఆ మందసం మీద, ఆ యొక్క బలిపీఠం మీద నీళ్లు పోపించారండి. కారణం ఏంది? ఏమో అడుగుని ఇప్పుడు దాకా మేము పెట్టిన ఆ మంట ఒకవేళ ఇప్పుడు రాజుకుందేమో లేటుగా అంటారేమో అని నీళ్లు పోపించారు. అంత తడిసిపోయింది, కింద కాలువల్లో ప్రవాహంలో కట్టేసింది. చూడండి అందరూ, నేను నీళ్లు పోసాను, నీళ్ళకి అగ్నికి తేడా రెంటికి అసలు గిట్టనే గిట్టవు. నీళ్లు అగ్నిని ఆపేస్తుంది. ఆపివేస్తదండి. కాబట్టి నీళ్లు పెట్టి పోసినట్లుగా అందులో కనిపిస్తుంది. అప్పుడు ప్రార్థన చేశాడు, గొప్ప ప్రార్థన. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందట అక్కడికి. అగ్ని దిగి వచ్చి ఆ నీళ్లు ఆవిరైపోయేటట్టు చేసిందంట. అంత అగ్ని అది. ఎంత గొప్పదైనటువంటి ప్రార్థన! ఏలియా గారి ప్రార్థన. చెయ్యెత్తి ప్రార్థన చేస్తే ఆకాశము 3.5 సంవత్సరములు వర్షింపకుండా వర్షం ఆగుతుంది. మోయబడ్డది. యేసుక్రీస్తు వారి పరిచర్య 3.5 సంవత్సరాలు. లోకములో అపవిత్రాత్మలను బంధించి పారద్రోలినటువంటి సంఘటనలు అందులో కనిపిస్తూ ఉంటాయి. అపవాది పారిపోయాడు 3.5 సంవత్సరాలు. లోకంలో దేవునికి వ్యతిరేకత అనేది తొలగిపోవాలి, అది అందులో జరగాల్సింది. ఇంకొక గొప్ప ప్రార్థన, ఇంకొక ప్రార్థనా పరుడు మనకు కనిపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 2-3 వచనాల్లో హిజ్కియా అనబడినటువంటి ప్రార్థన. చాలా మంది ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలన్నిటిలోకి మనము నమ్మగలిగినటువంటిది, గొప్పగా అనిపించేది ఈ ప్రార్థనలు. హిజ్కియాకి దేవుడు వర్తమానం పంపించాడు ప్రవక్త ద్వారా. ఇల్లు చక్క పెట్టుకోపో అనంటే, ఏముంది అక్కడ చక్క పెట్టుకోవటానికి? నాకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఏముంది అక్కడ పోయి నేను చక్క పెట్టుకునేది? నేను పోయేటప్పుడు సామాన్యం అంత తీసుకుపోతాను, మెడలో వేసుకున్న బంగారం అంత తీసుకుపోతాను నేను. ఇది గమనించరండి మనవాళ్ళు. మెడ నిండా బంగారం, చేతి నిండా గాజులు. నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళా, యూనివర్సిటీకి. నాకు డాక్టరేట్ ఇచ్చాను నేను. చెప్పుకోవటానికి ఈ పదాలని. అక్కడ ట్రెజరర్ ఉన్నారు ఒక ఆమె. అంతమంది పాస్టర్లు వచ్చారు కదా, జాగ్రత్తగా ఉండాలిగా యూనివర్సిటీలో. ఇక్కడ నుండి ఇక్కడ దాకా గాజులు, బంగారు గాజులు, రవ్వల నక్లెస్లు మెడ నిండా వేసుకొని వచ్చింది పెద్ద పాదిరి గారి భార్య. సరే, ఉన్నాయి వేసుకున్నా అని చెప్పుకోవచ్చు అనుకోండి. ఆదర్శంగా ఎవరికి ఉన్నావు నువ్వు? వచ్చినటువంటి వాళ్ళు భార్యాభర్తలు వచ్చింటారుగా, పాదిరి గారు, పాదిరమ్మ గారు. అవి చూసి ఇంక ఇంటికి పోయిన తర్వాత ఊరుకుంటారా? ఆమె వేసుకోగలేంది, నేను ఎందుకు వేసుకోకూడదు? ఈయన అంటుంది అదే. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఇంటికాడ వేధింపులు లేవు, ఏమీ లేవు, నేను పోతే అంత ఉంటే అంత. సరే పో అన్నాడా? కూర్చున్నాడు, ప్రార్థన చేస్తాడు. గోడ తప్పితే ఎమ్మడే తిరిగాట. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలే. అయ్యా అని గోడ తట్టు తిరిగి ప్రార్థనలో వల 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 ఏడ్చేశాడు. ఇంకా నాకు పెళ్ళే కాలేదే, నువ్వు అప్పుడే తీసుకుపోతానంటావు అన్నాడు. ప్రార్థన చేసి వెంటనే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను, ఈ లోపు నువ్వు పోయి పెళ్లి చేసుకో. 39 సంవత్సరాల వయసులో ఆయనకి జబ్బు భాగం మానేసి 40వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. 39, 15 ఎంత? 54 సంవత్సరాలకి చచ్చిపోయాయండి ఆయన. అందులో రాయబడ్డది 54 సంవత్సరాలకి మరణించాడని. హిజ్కియా ఏంది, అందరు వెళ్ళిపోయారా? ఉన్నారుగా. దేవునికి స్తోత్రం. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఓ పిల్లాడు పుట్టాడు. ఆయనకి 54 సంవత్సరాలు, చచ్చిపోతాడు అనగానే ఈయనకి 12 సంవత్సరాలు కొడుక్కి. 12 సంవత్సరాలకి రాజుగా చేసి పారేశారు. అది పరిస్థితి. ఎంత గొప్ప ప్రార్థన చేసింటాడండి దేవుడు, ఎంత కరుణామయుడు చూసారా?
అసలు ప్రార్థన అంటే దావీదు గారే గుర్తుకు రావాలి మనకి. 6వ అధ్యాయం 6వ వచనం కీర్తనకారుడు రాస్తున్నాడు, అయ్యో నేను ప్రార్థనలో రాత్రుల్లో కన్నీరు విడుస్తున్నాను, నేను నా కన్నీటికి నా పరుపు తేలిపోతా ఉన్నాయా, తేలిపోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కళ్ళు గుంటలు పడిపోయినాయి అంటే అంటనే చెబుతారు విచారంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వీడి కళ్ళు గుంటలు పడిపోయినాయి, చూసారా ఏదో నా బాధ కన్నీటి కలిగింది వీడికి చెట్టు అని అంటుంటారు. ప్రార్థన అంటే ఇది దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థన. ఎంత గొప్పగా చేసి ఉంటాడండి. ఆయనకి ఏం తక్కువ చేశాడు దేవుడు? గొర్రెల కాపరి, చేతిలో కర్ర, నెత్తికి గుడ్డ, ఇవి గొర్రెల కాపరిగా ఉండేది. దొడ్డిలో ఉండేవాడు, గొర్రెల దొడ్డు. మహారాజుని చేశాడు. ఎంత కృతజ్ఞత ఉండాలండి. దేనికి ఉద్యోగం రాదు వీడికి, దేనికి పనికిరాడు అన్నోడికి గొప్ప ఉద్యోగం ఇప్పిస్తే దేవుడు ఎంత కృతజ్ఞత ఉండాలి, చాలా కృతజ్ఞతగా ఉండాలి. అది ప్రార్థన ఎట్ట చేయాలో మత్తయి సువార్త 6:6లో యేసు ప్రభు వారే చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో మనం చూస్తున్నటువంటి ప్రార్థనలో వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేసేది ఒకటి, సమాజంగా కూడుకొని ప్రార్థన చేసేది ఒకటైతే, ఇందులో అందరి కొరకు చేసేది ఇంకొకటిగా కనిపిస్తుంది. రెండవది, మొట్టమొదటి ప్రార్థన మానకుండా ఉండాలి, ప్రేమ అనేది చూపించడం మానకుండా ఉండాలి. ప్రేమ చూపించాలి. అలాంటి ప్రేమ నీకుందా? ప్రేమ చూపించటం వల్లనే కదా దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకు పంపిస్తే, ప్రేమ స్వరూపుడైనటువంటి ప్రభువు, మన ప్రభువు, ఆయన ప్రేమించినట్టుగా లోకంలో ఎవరు సహోదరుణ్ణి ప్రేమించనే లేదు. ఎందుకని? ఆయన తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడి వచ్చాడు భూమి మీదకి అనేది మనం చూడవచ్చు. అసలు ప్రేమను గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాస్తున్నాడు. 13వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మనం చదువుకుంటే, గణగణ మోగేటువంటి కంచు లాంటి గంట వంటి వాడిని నేను, ఏమి చేసినా సరే, నేను గొప్ప ప్రవక్తని అనుకున్నా, గొప్ప పాదిని అనుకున్నా, పరిపూర్ణ గొప్ప విశ్వాసిని అనుకున్నా, నేను అందరికంటే గొప్ప అనుకున్నా, ప్రేమ లేకపోతే దేనికి పనికిరానటువంటి వాడిని. సహోదర ప్రేమ ఎంతో గొప్పదైనటువంటి విషయం. సహోదరుని ప్రేమించి తన ప్రాణాన్ని సైతము బలిగా ఇచ్చిన ప్రభువు, అంతకంటే ప్రేమ అనేది అక్కడ చూడలేము. అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. సమయం అయిపోయింది. మూడవదిగా ఏంటంటే, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, అందులో పరిశుద్ధుల సహవాసం చేయాలి, అంతేగాని పనికి మాలిన వాళ్ళ సహవాసం చేస్తుంటారు చాలా మంది. యెహోషువ అంటున్నాడు 23వ అధ్యాయం 7వ వచనంలో, ఈ జనుల సహవాసం మీరు చేయబాకండి, వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, పనికి మాలిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారే, వాళ్ళ యొక్క సహవాసం నీవు చెయ్యబాకు, అన్యులతో సహవాసం చెయ్యబాకు అని యోబు గారు అంటున్నారు. సామెతల గ్రంథంలో అంటున్నాడు, జ్ఞానులతో సహవాసం చేయి. జ్ఞాని అంటే ఎవడు? ఆయన యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే జ్ఞానమునకు మూలము. మూలము. అంటే జ్ఞాని ఎవడయ్యా అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. వాడితో స్నేహం చేయి, పరిశుద్ధుల సహవాసం చేయి అనే మాట అందులో కనిపిస్తూ ఉంది. సహోదరుడా, నీ సహవాసం ఎలా ఉంది? నీ స్నేహం ఎవరితో ఉన్నావు? ఆలోచించేయి. ఇక దేవుని యొక్క పిల్లలుగా మానవలసినవి తెలుసుకున్నాం, మానుకోకుండా ఉండాలి అనుకున్నవి తెలుసుకున్నాం. సమాజంగా కూడుకొని ప్రార్థనలు చేస్తే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి సమూహంగా కూడి, సంఘంగా కూడి ప్రార్థనలు చేసి తీరాలి అనేది, ఇది ఎప్పుడు జరుగుతుంది? సంఘంగా కూడేది ఎప్పుడు? పరిశుద్ధ దినము నాడు తెలుసుకోవాలి. పరిశుద్ధ దినం ఎప్పుడు? ఆదివారం మనం పాటించేది. యూదులైతే శనివారం,
పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆచరించేది పరిశుద్ధ ఆదివారం. కాబట్టి ఆదివారము సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అనేది హెచ్చరికగా మీకు అందరికి తెలియజేస్తుంది. ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఆమేన్. మహోన్నతుడైన మా దేవ రక్షకునికి స్తోత్రాలు.